సీఎం రేవంత్ రెడ్డి అభినవ నీరో చక్రవర్తిని తలపిస్తున్నాడు. రోమ్ సిటీ తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన చందంగా తెలంగాణ రైతులు అరిగోస పడుతున్నా పట్టించుకోవడం లేదు. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నాడు. దీంతో రైతులంతా కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం పెట్టే కుర్రీలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న పుట్టెడు కష్టాల్లో ఉంటే కాంగ్రెస్ సర్కార్ మాత్రం అందాల పోటీల నిర్వహణ సమీక్షలో బిజీగా ఉంది. ఈ మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి రేవంత్ అందాల పోటీలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ చేశారు. కాగా ప్రభుత్వం తీరుపై రాష్ట్రంలోని రైతులంతా బగ్గుమంటున్నారు. సాగును సంక్షోభంలోకి నెట్టి ప్రభుత్వం అందాల పోటీల వెంట పరుగులు తీయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ సర్కారు రైతులపై పగబట్టింది అనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని నిలదీస్తున్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన రైతులంటే రేవంత్ ప్రభుత్వానికి ఇంత చిన్న చూప అని దుయ్యబడుతున్నారు. ఎద్దేర్చిన యువసం, రైతేర్చిన రాజ్యం బాగుపడదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వరి కోతలు ప్రారంభమైనా ఇంకా ధాన్యం కేంద్రాలు ప్రారంభం కాలేదు. అష్ట కష్టాలు పడి రైతులు సాగు చేసిన యాసంగి పంట చేతకొచ్చింది. కానీ పంట అమ్ముకునేందుకు కూడా రైతులు రోడ్డెక్కి పోరాడాల్సిన దుస్థితి నెలకొన్నది. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. గన్నీ బ్యాగులు లేవని కొన్ని చోట్ల అధికారులు ధాన్యం కొనుగోలు చేయటం లేదు. సీజన్కు ముందు గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాల్సిన కనీస బాధ్యత సర్కారుకు లేదా? గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో వానాకాలం కోతల సమయంలో ముందస్తుగానే ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యేవి. ఏకంగా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైపోయింది. వడ్లకు బోనస్ పై మాట మార్చిన రేవంత్ సర్కారు ఇప్పుడు ఏకంగా కొనుగోళ్ల విషయంలోనే రైతులను వెన్నుపోటు పొడుస్తున్నది. బోనస్ పై మాట మార్చి రైతులకు ద్రోహం చేసిన సర్కారు ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం చూపిస్తున్నది. ప్రైవేటు మార్కెట్లో దళారులకు మేలు చేసేందుకు రేవంత్ సర్కారు కంకణం కట్టుకున్నదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ధాన్యపు రాసులను మార్కెట్కు తరలించిన రైతులు అకాల వర్షాల భయానికి గజగజ వణికిపోతున్నారు. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు అందాల పోటీలపై దృష్టి పెట్టింది. ఇంత సోయిలేని సన్నాసి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా అని రైతులు మండిపడుతున్నారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు కూడా రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయాలా? ఇదేనా రైతు సంక్షేమ ప్రభుత్వం? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ అన్నదాతలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఐక్యత